హాయ్ అండి. నా పేరు లక్ష్మి. మన ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కొబ్బరి లవ్వ చేసుకోండి. ఇలా అంచున్న ప్లేట్ తీసుకుని నెయ్యి గాని, నూనె గాని రాసుకుని పక్కన పెట్టుకోండి. 2 కొబ్బరి చెక్కల్ని తురుముకుని పెట్టుకోండి. కళాయి తీసుకుని ఏదైనా వాటర్ గ్లాస్‌ని కొలతగా తీసుకుని గ్లాస్ కొబ్బరి తురుము ఫ్రెష్ చేసి తీసుకున్నాను. 3 వంతులు పంచదార వేసుకుని, హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఇలా కలుపుకుంటే ముందు పలచగా అవుతది. తర్వాత చిక్కగా అవుతుంది. ఇది ఎక్కువ సమయం పడుతుంది. ఒక 20 మినిట్స్ వరకు టైం పడుతుంది. మీడియం మంటలో చేసుకోండి. ఇలా చిక్కబడినాక చిన్న టీ స్పూన్ ఇలాచీ పొడి, ఓ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకోకపోయినా పర్వాలేదు. తర్వాత ఇలా కలుపుకుని అయినట్టు లెక్క ఏంటంటే పెనాన్ని వదిలేస్తుంది కొబ్బరి లౌజ్, లేకపోతే సైడ్‌ని చిక్కగా అవుతుంది గట్టిగా అయినట్టు. తర్వాత ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్లు ఇది వేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని గిన్నెకి ఆయిల్ రాసుకుని ఇలా ఒత్తుకోండి. ఒక 10 నిమిషాలు వదిలేసి కొద్దిగా చల్లారినాక ఇలాగా చాకుతో పీసెస్ కింద కట్ చేసుకోండి. తర్వాత బాగా పూర్తిగా చల్లారినాక ఇలా పీసెస్ కింద తీసుకోవాలి. పొడి తయారు చేసి పొన్నగంటి ఫ్రై చేశాను. ఛానల్ నేమ్ కింద ఉంటుంది చూడండి. లైక్